హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గ్యాలక్సీ బుక్ 4 ప్రో గురించి మాట్లాడుతాం. దీని గురించి మాట్లాడితే యాక్చువల్లీ రెండు ఫ్లేవర్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసి మన 14 ఇంచెస్, ఇంకోటి 16 ఇంచెస్. సో దీనిలో మనకు ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో ఇంత పవర్ఫుల్ చిప్తో పాటు ఈ ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే చాలా స్లిమ్గా, చాలా లైట్ వెయిట్ ఉంది. ప్లస్ దీని గురించి మాట్లాడినట్టయితే ఎవరైతే ఎక్కువగా గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో, ఎవరైతే నాలాగా కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో, ఎక్కువగా ఎవరైతే ఎడిటింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఈ ల్యాప్టాప్ అనేది డెఫినెట్గా యూజ్ అవుద్ది. మరి సామ్సంగ్ గ్యాలక్సీ బుక్ 4 ప్రో గురించి మాట్లాడితే నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. సో మరి దాని ఆధారంగానే ఇవాళ రోజు దీని గురించి నేను దీని రివ్యూ చెప్తాను. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అంటే దీని యొక్క కాంపాక్ట్ డిజైన్. సో మరి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు మనం ఎక్కువగా ఎడిటింగ్ వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకు కాంపాక్ట్ ల్యాప్టాప్ ఉంటే మనం ఏదో పెద్ద బరువును మోస్తున్నట్టు అనిపించకుండా మనతో పాటు దీన్ని క్యారీ చేసుకుంటూ మన వర్క్ని చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేసుకోవచ్చు. సో మరి ఇదైతే నాకు చాలా కాంపాక్ట్గా అనిపించింది. సో ఇక్కడ ఇది కాంపాక్ట్ ఉండడంతో పాటు దీని వెయిట్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర 14 ఇంచెస్ ఉంది చూసారా, ఇది 1.23 kgs మాత్రమే ఉంటుంది. అలా కాకుండా దీనిలో మనకు 16 kgs ఉంటుంది, అది కూడా మనకు 1.5 kgs ఉంటుంది. మనం క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, బల్కీగా అయితే అనిపించదు. ల్యాప్టాప్ లుక్స్ గురించి మాట్లాడితే ప్రీవియస్ జనరేషన్ లాగానే ఉన్నా సరే మనకు అట్రాక్టివ్ లుక్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు మిగతా పోర్ట్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకు 2 థండర్బోల్ట్ పోర్ట్స్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఒకటికి HDMI పోర్ట్ ఉంది. నెక్స్ట్ ఇంకో సైడ్ గురించి మాట్లాడితే మైక్రో SD పోర్ట్తో పాటు USB 3.2 పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా 3.5mm జాక్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. ల్యాప్టాప్ కలర్స్ గురించి మాట్లాడినట్టయితే సిల్వర్ కలర్, గ్రే కలర్, 2 కలర్లో అవైలబిలిటీలో ఉంటుంది. ప్రజెంట్ నా దగ్గర గ్రే కలర్లో ఉంది, చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనము డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడండి, అన్ని వైపులా బెజల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. కింద మనకు సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మనం వర్క్ చేసుకుంటూ అర్జెంట్గా ఏదైనా వెళ్ళిపోయినప్పుడు చాలా ఈజీగా అయితే దీన్ని లాక్ అండ్ అన్లాక్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీని కీబోర్డ్ అండ్ టచ్ ప్యాడ్ గురించి మాట్లాడినట్టయితే చాలా బాగుంది పొజిషనింగ్. మన ఫింగర్స్ అనేవి చాలా ఈజీగా మూవ్ చేయవచ్చు. టైపింగ్ చేసేటప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ప్లస్ ఇక్కడ మనకు ట్రాక్ ప్యాడ్ కూడా చాలా బాగుంది, రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. దాంతోపాటు ఎలాగో మనకు దీనిలో టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అదొక అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. ప్రతి దాన్ని మనం టచ్ తోటి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు కీబోర్డ్ లేదా ట్రాక్ ప్యాడ్ యూస్ చేసి కూడా ఆపరేట్ చేయొచ్చు. నేను ఎక్కువ శాతం దీనిలో టచ్ ఇచ్చారు కాబట్టి టచ్నే వాడడానికి ట్రై చేశాను, అది కూడా చాలా రెస్పాన్సివ్ ఉంది. ఫ్రెండ్స్ దీనిలో మనకు డైనమిక్ అమోలెడ్ 2x డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనకు దీనిలో ఇమేజెస్ అనేవి చాలా స్టన్నింగ్ అనిపిస్తూ ఉన్నాయి. అంటే అది మీరు వీడియోస్ అయినా కానివ్వండి, ఇమేజెస్ అయినా కానివ్వండి, దీనిలో మనకు 3K రెజల్యూషన్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు, అది కూడా ఒక కారణం అనవచ్చు. సో ఇందులో మనకు 2880x1880 పిక్సెల్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసిన కారణంగా మనకు దీనిలో కంటెంట్ చూసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అన్నట్టు. చాలా షార్ప్గా కనిపిస్తుంది, తర్వాత వైబ్రెంట్గా కనిపిస్తుంది, బ్రైట్ కలర్స్ చూడడానికి కనిపించేస్తాయి, పంచి కలర్స్ చూడడానికి కనిపించేస్తాయి. సో మరి మనం మూవీస్ చూసేటప్పుడు మంచి వివిడ్ కలర్స్ కావాలి, మంచి పంచి కలర్స్ కావాలి, డీప్ బ్లాక్స్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుద్ది. నెక్స్ట్ దీనిలో మనకు యాంటీ రిఫ్లెక్షన్ స్క్రీన్ని ప్రొవైడ్ చేశారు. లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే 2% తక్కువ రిఫ్లెక్షన్ని ఇది చూపిస్తా అన్నట్టు. త్వరలో చూసుకున్నట్టయితే డిస్ప్లే అనేది చాలా బాగుంది. మనకు ఏ యాంగిల్లో నుంచి చూసినా సరే దీనిలో కంటెంట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మీరు అవుట్డోర్లో తీసుకెళ్ళి దీన్ని వాడినా సరే ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాడుకోవచ్చు. మీరు బ్రౌజింగ్ చేయాలనుకున్నా, లేకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు వీడియో ప్లాట్ఫామ్స్లలో వీడియోస్ చూడాలనుకున్నా, ఎడిటింగ్ చేయాలనుకున్నా, సో మీరు ఏ పని చేసినా, గేమింగ్ చేసేటప్పుడైనా సరే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. చాలా ఎక్సలెంట్ డిస్ప్లేని అయితే సామ్సంగ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సామ్సంగ్ అన్న వెంటనే మనకు డిస్ప్లేస్ అనేవి చాలా బాగుంటూ ఉంటాయి కదా, సో అదే ఇందులో కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక సౌండ్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు AKG సౌండ్ని ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు 2 వాట్స్ సంబంధించిన ట్విట్టర్తో పాటు 5 వాట్స్ సంబంధించిన ఊఫర్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకు స్పీకర్ గ్రిల్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి సౌండ్ వస్తుంది. సో దీని స్పీకర్ గురించి మాట్లాడితే ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే బై డైరెక్షనల్ నాయిస్ క్యాన్సిలింగ్ని ప్రొవైడ్ చేస్తాయి ఇవి. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఎదుటి వాళ్ళతోటి వీడియో కాల్ మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళతోటి మనం కాల్ మాట్లాడేటప్పుడు మన దగ్గర ఉండే సౌండ్ని ఫిల్టర్ చేసి వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ ల్యాప్టాప్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఎదుటి వాళ్ళ దగ్గర అవతల వైపు ఏమైనా సౌండ్స్ వస్తున్నాయి అనుకోండి, వాటిని కూడా ఇది ఆపేసి మనకు చాలా క్లియర్ వాయిస్ వచ్చే విధంగా చేస్తుంది. అయితే వాళ్ళ దగ్గర గ్యాలక్సీ బుక్కే ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు నార్మల్ ల్యాప్టాప్లో మాట్లాడినా సరే ఈ ఫీచర్ అనేది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఇక మనం దీనిలో స్టోరేజ్ టైప్ గురించి మాట్లాడినట్టయితే 512GB ఉందని చెప్పేసి అనుకున్నాం కదా, అంతేకాకుండా దీనిలో మనకు 1TB వేరియంట్ కూడా దొరుకుద్ది. సో మీకు ఎక్కువ స్టోరేజ్ది కావాలి అనుకుంటే దాన్ని కొనుక్కోవచ్చు. ప్లస్ ఇక నాకు ఈ ల్యాప్టాప్లో చాలా బాగా నచ్చింది ఏంటి అంటే దీనికి సంబంధించిన ఏ ఫీచర్స్తో పాటు దీనికి సంబంధించిన ఈకో సిస్టమ్ అని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో ఉన్నంత మనకు వర్క్ ఫ్లో అనేది, లేకపోతే కన్వీనియన్స్ అనేది వేరే ఏ
ల్యాప్టాప్లో కూడా రాదని చెప్పేసి నాకు అనిపించింది. సో మరి ఈకో సిస్టంలో నేను మీకు కొన్ని చేసి చూపిస్తాను చూడండి. ప్రజెంట్ నా దగ్గర చూసుకున్నట్టయితే సామ్సంగ్ సంబంధించిన ట్యాబ్తో పాటు సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 ప్రోతో పాటు ఇక్కడ సామ్సంగ్ సంబంధించిన బడ్స్, సామ్సంగ్ గెలాక్సీ వాచ్తో పాటు సామ్సంగ్ S24 అల్ట్రా ఉంది. సో దీనిలో మనకు కనెక్టివిటీ అనేది ఎంత సూపర్గా ఉంటుంది, ప్రొడక్టివిటీ అనేది ఎంత సూపర్గా ఉంటుంది అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో దీన్నే మనం క్రాస్ గెలాక్సీ ప్రొడక్టివిటీ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఇందులో మనకి ఈకో సిస్టమ్ ఎంత బాగా వర్క్ చేస్తుంది అని అంటే ఇక్కడ చూడండి, మనం డైరెక్ట్ ఇక్కడ నుంచే టెక్స్ట్ మెసేజెస్ ఉంటాయి చూసారా, వాటన్నిటిని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మెసేజెస్ ఓపెన్ చేశాను. అలానే ఇక్కడ మనం కాల్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ నుంచే మనం కాల్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు. సో మరి ఆ కాల్స్ యాక్సెప్ట్ చేసేటప్పుడు కూడా మనం ఈ ఇయర్ బడ్స్ని స్విచ్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు నేను దీనిలో ఇయర్ బడ్స్ పెట్టేసుకొని సాంగ్స్ వింటున్నాను అనుకోండి ల్యాప్టాప్లో, నాకు కాల్ వస్తే డైరెక్ట్ ఫోన్ కనెక్ట్ అయిపోద్ది. సో అటువంటి ఫీచర్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు నేను వాడేది సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 ప్రో. సో అలానే ఇక్కడ మనం యాప్స్ని ఓపెన్ చేయాలన్నా, ఫోటోస్ ఓపెన్ చేయాలన్నా మొబైల్లోవి ఇక్కడ నుంచే మనం అన్నిటిని మనం యాక్సెస్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా డైరెక్ట్ మనం ఇక్కడ నుంచే కాల్స్ని కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు పీసీ నుంచే. సో ఇక్కడ చూడండి, నేను కాల్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనం కాల్ యాక్సెప్ట్ చేసి కాల్ని మాట్లాడవచ్చు. ఓకే, హలో ఎలా ఉన్నారు, ఓకే. అంతేకాకుండా దీనిలో మనకు గ్యాలక్సీ వీడియో ఎడిటర్ లాంటి యాప్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఇది ఏం చేస్తా అంటే సింపుల్గా మన మొబైల్ యూస్ చేసి కొన్ని వీడియోస్ ఫోటోస్ షూట్ చేసామనుకోండి, దానికోసం నేను ఇప్పుడు ఆల్రెడీ షూట్ చేసేసాను. మొబైల్ గ్యాలరీ ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పెన్సిల్ లాంటి సింబల్ ఒకటి ఉంటుంది, దీన్ని మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఇటువంటి ఎడిటర్ అనేది మొబైల్లో ఓపెన్ అయిపోద్ది. అంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని ట్రిమ్ చేయొచ్చు, అవన్నీ చేసేసుకోవచ్చు కదా. ఇలా మొత్తం నేను ఫైల్ని ఎడిట్ చేసేసాను కదా. ఎడిట్ చేసిన తర్వాత ఇలా చిన్న స్క్రీన్ పైన కాకుండా పెద్ద స్క్రీన్ పైన చూడాలనుకోండి, దానికోసం ఇంతకుముందు నేను సేవ్ చేసింది ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ నేను క్విక్ షేర్ బటన్ యూస్ చేసి ఇక్కడ మనకు బుక్ 4కి సంబంధించిన నేమ్ అనేది డిటెక్ట్ అవ్వడం జరుగుద్ది. సో దీన్ని నేను ట్యాప్ చేసిన వెంటనే ఇంతకుముందు నేను చేసిన ఆ ప్రాజెక్ట్ ఫైల్ ఏదైతే ఉంటుందో చూడండి ఇక్కడ వచ్చేసింది. దీన్ని నేను ఇక్కడ సింపుల్గా సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత ఇదే ఫైల్ని నేను ఇక్కడ పెద్ద స్క్రీన్లో ఎడిట్ చేయవచ్చు అన్నట్టు ఫ్రెండ్స్. ఇట్లా మనం ఒకేసారి 2 స్క్రీన్స్ని కూడా మనం సెకండ్ స్క్రీన్ యూస్ చేసి ఆపరేట్ చేయవచ్చు. అంటే ఇక్కడ నాకు ఏ స్క్రీన్లో అయితే వీడియో ప్లే అవుతుందో అదే వీడియో అనేది వితౌట్ డిలే మనకు అక్కడ కూడా ప్లే అవ్వడం మీరు గమనించవచ్చు. యాక్చువల్లీ ఇది వచ్చేసి ల్యాప్టాప్, ఇది వచ్చేసి ట్యాబ్. దీనిలో రెండిట్లలో కూడా నేను సేమ్ సామ్సంగ్ అకౌంట్ యూస్ చేసి లాగిన్ అయ్యాను. దాని కారణంగా మనకు సేమ్ వీడియోస్ అనేవి ఇందులో ప్లే అవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒక సెకండరీ స్క్రీన్ లాగా అయితే దీన్ని యూస్ చేయొచ్చు, సెకండరీ డిస్ప్లే లాగా. సో ఇలా మనం సామ్సంగ్ ఈకో సిస్టమ్ యూస్ చేసి ఇట్లా మనం స్క్రీన్ని ఎక్స్టెండ్ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్టెండ్ బటన్ ప్రెస్ చేశాను అనుకోండి, ఇప్పుడు దీనిలో నాకు ఇదే స్క్రీన్ అనేది ఇటువైపు ఎక్స్టెండ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ని మనం దీనిలో తీసుకొని రావాలంటే చాలా సింపుల్గా ఇలా ఈ సెకండరీ స్క్రీన్లో ఇట్లా డ్రాగ్ చేసి వదిలేసుకొని మనం ఇక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇట్లా మనం మల్టిపుల్ డివైజ్లలో మనం ఈ ఈకో సిస్టమ్ యూస్ చేసి పని చేసేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మౌస్ కూడా చూడండి, మీరు ఈ స్క్రీన్ నుంచి డైరెక్ట్ ఈ స్క్రీన్లో కదులుతుంది. సో ఇక్కడ కూడా నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలన్నా లేకపోతే గేమ్స్ ఓపెన్ చేయాలన్నా దీనిలో ఏమైతే ఇన్స్టాల్ చేసానో అవన్నీ ఫీచర్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇలా మనము మల్టిపుల్ స్క్రీన్స్ పైన ఒకేసారి వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం డూప్లికేట్ పెట్టుకున్నాం అనుకోండి, డూప్లికేట్ పెట్టుకుంటే సేమ్ స్క్రీన్ అనేది మనకు 2 చోట్లలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకు సెకండ్ స్క్రీన్ ఓన్లీ అంటే ఈ సెకండ్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఇది మాత్రమే వర్క్ చేస్తుంది. సో ఇట్లా మనం ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి దీనిలో ఇంటర్ కోర్ అల్ట్రాతో పాటు ఆర్కి సంబంధించిన గ్రాఫిక్ని, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ని యూస్ చేస్తారు కదా. సో దీంతో నేను కొన్ని గేమ్స్ ఆడియోస్ అన్ని, ఎస్పెషల్లీ మనకు ఆస్ఫాల్ట్ లాంటి గేమ్ని అయితే దీనిలో ఇన్స్టాల్ చేసి ఆడడం జరిగింది. సో ఆ గేమ్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మనకు టచ్ డిస్ప్లే ఉంది కదా. సో దీనిపైన అది ఎలా వర్క్ అవుద్ది అనేది చూడడానికి నేనైతే ఆ గేమ్ని ఇన్స్టాల్ చేసి ఆడడం జరిగింది. సో ఇక్కడ మీరు కూడా చూడొచ్చు, చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. ఎక్కడ కూడా మనకు ల్యాగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ చూడడానికి కనిపించట్లేదు. నాకైతే చాలా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఆడుతున్నంత సేపు అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో మనకు 16 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా కూడా మనకు ఈ గేమ్ ఆడేటప్పుడు బెనిఫిట్ దొరుకుతుంది. ప్లస్ దీని స్క్రీన్ రొటేషన్ కూడా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం గిగ్ బెంచ్ టెస్ట్ చేసినప్పుడు దీనిలో మీరు స్కోర్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు సింగిల్ స్కోర్ వచ్చేసి 1678 వచ్చింది. ఇక్కడ మనకు మల్టీ కోర్ వచ్చేసి 9858 అయితే రావడం జరిగింది. సో మరి ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు 16 కోర్స్ 22 థ్రెడ్స్ని అయితే యూస్ చేయడం జరిగింది. సో అలా చూసుకున్నట్టయితే ఎవరైతే గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో లేకపోతే ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళైతే అసలు డిసప్పాయింట్ అవ్వరు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. యాజ్ ఎ క్రియేటర్గా అయితే నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ దీనిలో మనం మాట్లాడాల్సింది బ్యాటరీ బ్యాకప్ గురించి. సో ఆరంగా మీకు ఒక 7 అవర్స్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ ఇది ఇచ్చేస్తుంది. సో నేను చాలా రోజుల నుంచి దీన్ని వాడుతున్నాను. నాకు బ్యాటరీ బ్యాకప్ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే రాదు. నాకు ఎప్పుడైతే బ్యాటరీ డౌన్ అనిపించిందో నేను ఛార్జర్ తోటి కనెక్ట్
చేసుకున్న వెంటనే చాలా ఫాస్ట్గా అయితే ఇది ల్యాప్టాప్ని ఛార్జ్ కూడా చేసేస్తుంది. సో అక్కడైతే మనం డిసప్పాయింట్ అవ్వం. అంతేకాకుండా ఇది మోస్ట్ సెక్యూర్డ్ ల్యాప్టాప్ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. సో దీనిలో మనకు సామ్సంగ్ సంబంధించిన నాక్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళు దీనిలో డెడికేటెడ్ చిప్ని ప్రొవైడ్ చేసిన కారణంగా మన ల్యాప్టాప్ అనేది హ్యాక్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మన కంప్యూటర్ అనేది హ్యాక్ అయింది అని దానికి అనిపించినప్పుడు ఏం చేస్తా అంటే మన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఆటోమేటిక్గా రికవర్ చేస్తాయి. సో ఇటువంటి చాలా రకాల మంచి ఫీచర్స్ అయితే ఈ ల్యాప్టాప్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా మన ఫోన్నే మనం దీనిలో వెబ్ క్యామ్ లాగా యూజ్ చేయొచ్చు. జనరల్గా దీంతో పాటే మనకు ఒక వెబ్ క్యామ్ని ఇచ్చారు. అది చాలా మంచి క్లారిటీగానే మనకు వీడియో కాల్ చేసేటప్పుడు లేకపోతే మనం ఎదుటి వాళ్ళతోటి వీడియో కాల్ మీటింగ్లో ఉన్నప్పుడు బాగానే పనిచేసేస్తుంది. కాకపోతే ఆల్రెడీ మన దగ్గర ఉండే ఫోన్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ గ్యాలక్సీ S24 అల్ట్రా ఉంది, దీన్ని కూడా మనము దీనికి కనెక్ట్ చేసేసుకొని యాజ్ ఏ వెబ్ క్యామ్ లాగా యూజ్ చేయొచ్చు. అంటే మన దీని బ్యాక్ క్యామ్ లేకపోతే ఫ్రంట్ క్యామ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసి మనం ఎదుటి వాళ్ళకు మనం చూపించదలుచుకున్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చూపించవచ్చు. సో దానికోసం చేయాల్సింది కూడా చాలా సింపుల్ ఉంటుంది. మన మొబైల్లో లింక్ టు విండోస్ అని చెప్పేసి ఉంటుంది. సామ్సంగ్ S24 అల్ట్రా అయినా లేకపోతే మీకు సామ్సంగ్ సంబంధించిన కొన్ని డివైజ్లలో ఉంటుంది. దాన్ని మనం ట్యాప్ చేసేసి కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే మన ల్యాప్టాప్లో ఫోన్ లింక్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని అడుగుతుంది. అలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసిన తర్వాత మీరు ఒకవేళ గూగుల్ మీటింగ్ లాంటి యాప్ ఓపెన్ చేసేసి దాని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి కెమెరా ఏదైతే ఉంటుందో ఈ S24 అల్ట్రాని తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా కెమెరాని తీసుకున్న వెంటనే ఏమవుద్ది అంటే మన ఫోనే ఒక కెమెరా లాగా పనిచేస్తుంది. సో మనకైతే చాలా క్లారిటీగా చూపిస్తుంది. అంతేకాకుండా చాలా రకాల బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ పెట్టుకోవడమైనా కానివ్వండి, లేకపోతే చాలా మన బ్రైట్నెస్ని చేంజ్ చేయడమైనా కానివ్వండి, ఇటువంటి వాటి అన్నిటికి సంబంధించిన సెట్టింగ్ అయితే దీనిలో చేంజ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్, మరి గ్యాలక్సీ బుక్ 4 సిరీస్లో మనం బుక్ 4 ప్రో గురించి మాట్లాడినట్టయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,31,990 ఉంటుంది. సో దీనిలో మనకు HDFC క్యాష్ బ్యాక్ అని చెప్పేసి 10,000 రూపీస్ ఆఫ్ దొరుకుతుంది. ఆర్ మనకి ఇక్కడ సామ్సంగ్ అప్గ్రేడ్ అని చెప్పేసి 8,000 రూపీస్ దొరుకుతుంది. ఇలా మనకు అప్ టు 24 months నో కాస్ట్ EMI ఉంది. అంతేకాకుండా 10% ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ సామ్సంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పైన కూడా ఉంటుంది. అడిషనల్ స్టూడెంట్ బెనిఫిట్ వచ్చేసి 10% ఉంటుంది. సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ సామ్సంగ్ గ్యాలక్సీ బుక్ 4 ప్రోలో బాగా నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రండి. నాకైతే దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్, దీనికి సంబంధించిన ఏ ఫీచర్స్ ప్లస్ ఫోన్ని క్యామ్ లాగా మార్చుకునే ఫీచర్ ఏదైతే ఉంటుందో నాకు చాలా బాగా నచ్చాయి. సో మరి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రండి. థ్యాంక్ యూ.